మెగా డిఎస్సీ ప్రకటనలో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఏపీలో వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు రోజా మరియు పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే జీవోలో సవరణలు చేసి ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా పోస్టుల సంఖ్యను పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ పై మండిపడ్డారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఏ విధంగా సర్వనాశనం అయిపోతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లకు పైగా బకాయిలుంటే ఇవ్వడు. ఇంకో పక్క స్కూల్ కి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడు, బ్యాగులు ఇవ్వడు, బుక్కులు ఇవ్వడు, నాణ్యమైన అన్నం పెట్టలేడు, ఇంగ్లీష్ మీడియం ఉంటే తీసేస్తాడు, సిబిఎస్ సిలబస్ తీసేస్తాడు, ఐబీఎస్ తీసేస్తాడు. అమ్మఒడి ఇమ్మంటే ఫస్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. రెండో సంవత్సరం మొన్న 3వ సంవత్సరం అరాకొర అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈ రోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతినీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సీ పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్ కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా ఆ అనర్హులకు ఇవ్వటం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సీలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఈ రోజు ఇక్కడ ఈ డిఎస్సీ పేపర్ లీకేజ్ మీద సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ